11 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు. డిసెంబర్ 3 నాటికి కాంగ్రెస్ నేరుగా తీసుకున్న అప్పు 85,000 కోట్లు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు 114.87 కోట్లు, 87 లక్షల కోట్లు. ఇక ఆగస్టు వరకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 29.87 కోట్లు. ఇక ప్రతి నెల వడ్డీలకు 6,500 కోట్లు కడుతున్నామని రేవంత్ చెప్తున్న మాట శుద్ధ తప్పు. బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున 12 నెలలకు కట్టింది 34,730 కోట్లు మాత్రమే. ఇక మరి నెలకు 3,600 కోట్లు ఏడిపోతున్నాయి. అంటే మాటలకు ఎన్నైనా చెప్పచ్చు, ఎదురుగున్న వాళ్ళకి ఏం తెలుసు. ఇదే ఉద్దేశం ఉంటుంది రేవంత్ రెడ్డికి. అక్కడ వాళ్ళు వింటారు గంతే, పాపం వాళ్ళు లెక్కలేసేటోళ్ళ చేసేటోళ్ళ ఎంత నన్న లెక్క చెప్పచ్చు. నోటికి వచ్చింది ఏమున్నది, మైక్ ఇస్తే అయిపోయి నోటికి వచ్చిన లెక్కలు మొత్తం చెప్పచ్చు. మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత అప్పు చేసినాం అని చెప్పచ్చు. ఏమన్నా ప్రజలు వచ్చి చూస్తారా నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఏందని? సో అట్లనే చేస్తున్నారు రేవంత్ రెడ్డిగా. మా లెక్క ఇదిగో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపై రేవంత్ది దుష్ప్రచారం. 10 ఏళ్లలో మేము తెచ్చింది 4.26 లక్షల కోట్లే. తీసుకొచ్చిన అప్పులో 70-80% అభివృద్ధి పనులకు కింద ఖర్చు చేశాం. వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానానిగా నిలబెట్టాం. ఇక నువ్వేం చేసావు? 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనన్ని అప్పులు 11 నెలల్లో చేసావు. లక్షల కోట్లకు పైననే రుణాలు తెచ్చినావు. వాటితో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినావా? కొత్తగా ఒక్క పథకమైనా ప్రారంభించినావా? మరి అప్పులు చేసి తెచ్చిన సొమ్ము ఏమైనట్టు? ఒక్క హామీ నెరవేర్చకుండా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా తెలంగాణ ఆదాయం ఎడిపోతున్నాయి. యనుమల బ్రదర్ జేబులోకి వెళ్తున్నదని కేటీఆర్ అయితే అడుగుతున్నారు. వాస్తవంగా ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పుడు ఏడాది కాలంలో ఒక ప్రాజెక్టు కట్టిండా, ఒక రోడ్ వేసిండా, ఒక మురిక్కాలువ కట్టిండా, లేకపోతే ఒక ఇందిరా మిల్ కట్టిండా? ఏం చేసిండు అంత డబ్బుతోటి? చెప్పాలి కదా, జనాలకు చెప్పాలి కదా, పిన్ టు పిన్ చెప్పాలి కదా. ఒక ప్రజెంటేషన్ మీరు ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం సంబంధించి పెట్టిరో ఆ విధంగా మీ సెక్రటరేట్లో ఒక హాల్లో కూర్చొని ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఒక డిస్ప్లే పెట్టి, మరి మేము గిది ఇంత ఖర్చు పెట్టినాం, ఈ ప్రాజెక్ట్ కట్టినాం, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కట్టినాం, లేకపోతే ఈ రోడ్డు నిర్మించినాం, లేకపోతే ఇల్లు నిర్మించినాం అని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. ప్రతిపక్షాలు కూడా మరి మీరు చెప్పింది నిజమే అని ప్రజలు కూడా నమ్ముతారు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతసేపు నోటి మాటలు చెప్పుడు ఎందుకు ప్రజలకు? మీరు చేసింది 100% కరెక్టే అయితే ప్రజలకు రావాలి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎంతసేపు మీరు మీటింగ్ పోతారంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఎవరైతే కనీసం ప్రతిపక్షాలే కదా, అక్కడ కొద్దిగా ఆడ కార్యకర్త, వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టుడే, లేకపోతే అక్కమ్మ కేసులు బనాయించుడే, లేకపోతే వాళ్ళను కాళ్ళతోటి గుద్ది చంపుడే. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక